వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా నాయకులు చేసినటువంటి పాపాలు వారి పాలిట శాపాలుగా మారబోతున్నాయా? అధికార మదంతో వైకాపా నాయకులు చేసినటువంటి దాష్టికాలు, అన్యాయాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, ఆగడాలు, వారు చేసినటువంటి ఘోరాలు, వారు చేసినటువంటి భూ కబ్జాలు, వారు చేసినటువంటి అవినీతి అవకతవకలు ఒకదాని తరువాత ఒకటి బయటపడుతున్నాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. వాటికి అనుగుణంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని అకృత్యాలకు పాల్పడుతూ నియోజకవర్గంలో ప్రజలను పీడించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే స్కామ్ కథ చిత్రం గురించి ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యక్తి పేరు పెట్ల ఉమాశంకర్ గణేష్. ఇతను స్వయాన పూరి జగన్నాథ్కి సోదరుడు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు, వైకాపా నేత, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుట పేదలకి 1 సెంటు భూమిలో వారు నిర్మాణాలు చేపట్టి ఇచ్చేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ని ఆసరాగా చేసుకుని ఈ ప్రబుద్ధుడు స్కామ్కి పాల్పడ్డాడు. అది ఎలా ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు వీడియో రూపంలో చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. బత్తుల మంగరత్నం పేరు మీద 36 సంవత్సరాల నుంచి పాస్ పుస్తకాలు అన్ని కూడా ఆన్లైన్లో అయి ఉంది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా మేమే దున్నించుకుంటున్నాం, పండించుకుంటున్నాం కూడా. దీని మీద భూమి కూడా పన్ను కూడా మేమే కడుతున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దీంట్లో ఎవరికి హక్కుని చెప్పి ఎవరు రాలేదు. రాకపోవడంతో రాకలే గవర్నమెంట్ వాళ్ళు మా భూమి అమలాపురం సర్వే నెంబరు 320 నెంబర్ చూసి 2 ఎకరాల 95 సెంట్లు తీసుకొని మా బ్యాంక్ అకౌంట్కి 44,40,000 రూపాయలు పంపించారు. ఆ తర్వాత మాకు 14,40,000 రూపాయలు అన్యాయం జరిగిందని మేము దీనికోసం 23వ తారీఖున అయ్యన్పాద్ దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని తీసుకొని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాం. మా భూమికి వచ్చిన డబ్బుల్లో అమలాపురం ఎంపీటీ శ్రేణు 10% కమిషన్ విఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని, ఎంఆర్ఓ గారు బ్యాంక్ దగ్గరికి వచ్చి కూర్చున్నారని మమ్మల్ని వేన్పుట్ బ్యాంక్కి తీసుకువెళ్ళి ఫిబ్రవరి 26వ తారీఖున మధ్యాహ్నం 3:58 4,40,000 రూపాయలు విత్డ్రా చేసి తీసుకున్నారు. ఆ తర్వాత మా కుటుంబంలో తగులు పెట్టించి మమ్మల్ని బెదిరించి బత్తుల శ్రీను, విఆర్ పార్వతి గారు అమ్మచే బలవంతం సంతకం పెట్టించుకొని 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ మరియు ఫామ్ మీద సంతకం పెట్టించుకొని బ్యాంక్ బుక్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము బ్యాంక్ కూడా వెళ్ళలేదు. మార్చి 30వ తారీఖున 10 లక్షల రూపాయలు మా బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్కి మాకు తెలియకుండా పంపిస్తారు. మేము కూడా ఆ టైంలో బ్యాంక్ దగ్గర మేము లేము. మాకు జరిగిన ఈ అన్యాయం గురించి న్యాయం చేయమని అయ్యన్పాద్ దగ్గరికి మేము వెళ్ళాం. అయ్యన్పాత్ర గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడిన తర్వాత మమ్మల్ని ఎరకనపాలెం ప్రెసిడెంట్ మమ్మల్ని బెదిరించారు. తర్వాత బత్తుల శ్రేణి మరియు ఎంఆర్ఓ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ మాట్లాడుకొని దీంట్లో ఏమీ అన్యాయం జరగలేదని అన్నారు. ఇదంతా అబద్ధం, వీళ్ళు తప్పు పుచ్చుకోవడానికి ఇలా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎంఆర్ఓ గారు ప్రమేయం లేదని అనుకున్నాం. కానీ ఎంఆర్ఓ గారు మాకు సరైన న్యాయం చేయలేకపోవడం వలన ఆయన కూడా ఇందులో సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. దీని వలన ఈ విషయం మొత్తాన్ని బయట స్టాఫ్ ద్వారా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. బలవంతాన సంతకం పెట్టించారు. సంతకం పెట్టకపోతే భూమి డబ్బు గవర్నమెంట్ వారికి వెనక్కి వెళ్ళిపోతుందని బెదిరించారు. నేను ఇష్టపూర్వకంగా సంతకం పెట్టలేదు. సత్యన సంచేతని ఇలాగా సంతకం పెట్టించుకుంటావని అన్నాను. 36 సంవత్సరాల నుంచి నేను సాగు చేసుకుంటున్నాను. నాకు భర్త లేడు, నా కొడుకు లేడు, నాకు ఇల్లు లేదు. నేను ఆ ఆధారం మీదే నేను బతుకుతున్నాను. అన్నీ నా పేరున ఉన్నాయి. మీరు చూస్తున్నటువంటి ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో ఈ వృద్ధురాలి పేరు బత్తుల మంగరత్నం. ఈవిడికి చెందినటువంటి 2 ఎకరాల 96 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఆ వ్యవసాయ భూమిని నమ్ముకొని ఈ బత్తుల మంగరత్నం గారు
జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, కాలం గడుపుతూ ఉన్నారు. ఆవిడకి కొడుకు లేరు, ఆస్తులు లేవు, వృద్ధ మహిళ ఆవిడ ఆ భూమినే నమ్ముకొని నిజంగా బ్రతుకుతూ ఉన్నారు. అటువంటిది ఆ భూమి మీద ఇప్పుడు పెట్ల ఉమాశంకర్ గణేష్కి కన్నుబడింది. ఆయన ఏం చేశాడయ్యా అంటే, నేను ఇందాక చెప్పినట్లుగా పేదలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుట 1 సెంటు భూమిని వాళ్ళకి ఇస్తూ దాంట్లో ఇంటి నిర్మాణం చేపట్టి ఇచ్చే స్కీమ్ ఒకటి ఉంది. ఆ స్కీమ్ని స్కామ్గా మార్చుకున్నాడు ఇతను. ఏం చేశాడయ్యా అంటే, అసలు సాధారణంగా ఈ జగనన్న కాలనీలు ప్రభుత్వ భూముల్లో నిర్మించాలి, కానీ ప్రభుత్వ భూముల్లో నిర్మించాల్సినటువంటి ఈ జగనన్న కాలనీల్ని ఆయన పేదల భూముల్లో నిర్మించేలాగా ఒక వ్యూహ రచన చేశాడు. అందులో భాగంగా కొన్ని పేద కుటుంబాలను టార్గెట్గా చేసుకున్నాడు. పేద కుటుంబాలు, వృద్ధులు వీళ్ళని టార్గెట్గా చేసుకుని వారి పేరు మీద ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రభుత్వానికి రాసిచ్చేసేయండి, ప్రభుత్వం తరపున నేను మీకు డబ్బులు వచ్చేలాగా ఏర్పాటు చేస్తాను, మీ భూమి ఏదైతే ఉందో అది జగనన్న కాలనీల పేరిట మేము పేదలకు ఇచ్చేస్తాము, మీ పేరు మీద ఉన్నటువంటి ఈ 2 ఎకరాల 96 సెంట్ల భూమిని మీరు ప్రభుత్వానికి అమ్మండి, ప్రభుత్వం తరపున నేను మీకు డబ్బులు ఇప్పిస్తాను, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎలా ఉందో దానికంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తాను అంటూ మాయ మాటలతో ఈ వృద్ధ కుటుంబాన్ని, వీరి కుటుంబ సభ్యుల్ని ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ నమ్మబలికించి వీరిని బలవంతంగా బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే వీరి పేరు మీద ఉన్నటువంటి ఈ 2 ఎకరాల 96 సెంట్ల ఈ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం పేరున బలవంతంగా వీరితో సంతకాలు పెట్టించి మార్పిచ్చారు. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఇప్పిస్తాను రండి నాతో పాటు అంటూ బ్యాంకుకి తీసుకువెళ్ళారంట. బ్యాంకుకి తీసుకెళ్ళి అక్కడ బ్యాంక్ అధికారులతో ఈ మాజీ ఎమ్మెల్యే టైఅప్ అయ్యారు. బ్యాంక్ అధికారులతోనూ అలాగే ఆ నియోజకవర్గం, ఆ మండలం, ఆ గ్రామానికి చెందినటువంటి ఈ ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారితో ఈ మాజీ ఎమ్మెల్యే టైఅప్ అయ్యి వీరికి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వీరి అకౌంట్ నుంచి డ్రా చేయించి వీరికి ఇవ్వకుండా వారు తీసుకున్నారు. అంటే అసలు వీరి పేరు మీద ఉన్నటువంటి ఈ 2 ఎకరాల 96 సెంట్ల భూమిని ఒక వ్యూహ రచన చేసి పక్కా ప్రణాళికతో వారు ప్రభుత్వం పేరు మీద మార్పించి వీరి సంతకాలతో తర్వాత వీరికి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వీరికి ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళే తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజంగా ఈ బాధిత వృద్ధురాల పేరు వచ్చేసి బత్తుల మంగరత్నం. వీరి కోడలు, మనవడు కూడా మాట్లాడినటువంటి బైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూసాము. ఆ నియోజకవర్గంలో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు అన్నట్లుగా కూడా వీరు చెప్తూ ఉన్నారు. ఆ బాధితులు గనక బయటకు వస్తే అసలు ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ అతను జగనన్న కాలనీల పేరుతో ఉన్నటువంటి ఈ స్కీమ్ని ఎలా స్కామ్ చేశారనేది మరింతగా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. నిజంగా ఒక వృద్ధ మహిళ కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎంత దాష్టికానికి, ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డారనేది బాధితుల మాటల్లోనే మనం విన్నాం. ఒక్క నియోజకవర్గంలో ఒక్క కుటుంబం దగ్గర నుంచే 2 ఎకరాల 96 సెంట్ల వ్యవసాయ భూమిని వీరు ఇలా వ్యూహరచన చేసి కాజేశారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అంటే 175 నియోజకవర్గాల్లో ఈ జగనన్న కాలనీల పేరిట ఎంత మోసం జరిగింది, ఈ స్కీమ్ని ఎంతమంది స్కామ్గా మార్చుంటారనేది మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇతను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. మొదటిసారి 2019లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన గెలవడం జరిగింది. మళ్ళీ గెలవననుకున్నాడో లేదంటే ఇదే సరైనటువంటి సమయం అనుకున్నాడో తెలియదు, కానీ భూ బకాసురుడిలాగా మారాడు. మారి అతని కంటికి కనపడినటువంటి
భూమి మొత్తాన్ని ఆయన సొంతం చేసుకోవాలనుకున్నాడో, లేదంటే ఆ భూమిని ఇతర స్కీముల పేరుతో స్కామ్ చేయాలనుకున్నాడు, కానీ ఆ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. నిజంగా ఇతని ద్వారా మోసపోయినటువంటి బాధితులు చాలా మంది ఉన్నారంటూ ఈ బాధితులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా గనక ఈ పెట్ల ఉమాశంకర్ గణేష్ ద్వారా మీరేదైనా మోసాలకు పాల్పడి ఉంటే, మీకు చెందినటువంటి భూములను ఇతని అనుచరులు కానీ ఇతను కానీ కబ్జా చేసి ఉంటే, లేదా ఆ భూములను ప్రభుత్వానికి రాసివ్వండి, ప్రభుత్వం నుంచి మీకు డబ్బులు ఇస్తానంటూ మాయ మాటలు చెప్పి నమ్మబలికి వారిని మోసాలు చేసి ఉంటే, నిజంగా ఆ బాధితులు ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. వారందరికీ కూడా భరోసా ఇచ్చేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు సిఐడి ఆఫీస్కి రండి, సిఐడిలో మీరు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు మేము తీసుకుంటామంటూ కూడా సిఐడి అధికారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కనుక ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రండి, ముందుకొచ్చి సిఐడిని సంప్రదించండి, ఫిర్యాదు చేయండి. మీ ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా వీరి మీద చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు, అయ్యా మాకు గత ప్రభుత్వ హయాంలో పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఈ అన్యాయం చేశారయ్యా, మా పేరు మీద ఉన్నటువంటి భూమిని మాకు మాయ మాటలు చెప్పి నమ్మబలికించి మాకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మమ్మల్ని మోసం చేశాడయ్యా అంటూ ఇప్పుడు ఈ బాధిత కుటుంబాలు అయ్యన్న పాత్రుడు గారిని కలిశారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు, ఆయన ఇప్పుడు శాసనసభకి స్పీకర్ కూడా ఉన్నారు. ఆయన్ని సంప్రదించారు. సంప్రదిస్తే, అమ్మ మీకు ఎట్టి పరిస్థితుల్లో నేను న్యాయం చేస్తాను, అసలు మీకు ఏం జరిగింది నాకు చెప్పండి అంటూ అడిగినటువంటి నేపథ్యంలోనే వీళ్ళకి జరిగినటువంటి దాష్టికాలను వీళ్ళ గోడుని వీరు అయ్యన్న పాత్రుడి దగ్గర విన్నవించుకున్నారు. ఆ తర్వాత అయ్యన్న పాత్రుడు గారు అక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడడం, ఈ స్కామ్లో వేరే ఎంఆర్ఓ పాత్ర ఉందని ఆయన గ్రహించడం, మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాత్ర ఉందని కూడా ఆయన తెలుసుకోవడం, ఈ బాధిత కుటుంబాలకి ఆయన భరోసా అయితే ఇచ్చారు. మీకు జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో దానికి న్యాయం జరిగేలాగా నేను చర్యలు చేపడతానంటూ కూడా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ఈరోజు ఆయన వెన్నుదన్నుగా వీళ్ళకి నిలిచారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా ఈ నియోజకవర్గంలో కానీ లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైకాపా ప్రభుత్వ హయాంలో ఎవరైనా మీ భూములను ఇటువంటి స్కీముల పేరుతో స్కామ్ చేసి ఉంటే మాత్రం ఆ బాధితులందరూ బయటికి రండి, బయటకు వచ్చి మీ గోడును ఖచ్చితంగా విన్నవించుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది. అందులో భాగంగానే సిఐడి కార్యాలయానికి మీరు వెళ్ళండి, మీకు జరిగినటువంటి అన్యాయాలను, మీకు జరిగినటువంటి ఈ దాష్టికాలు అయితే ఉన్నాయో వాటిని మీరు సిఐడి అధికారులకు వివరించండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.